నిన్ను చూస్తా ఉంటే తెగర వచ్చేస్తుంది నాకు. ఒరే సత్యమా, నువ్వు ఉన్నదే తాటేకిల్లు, అది అద్దె కొంప. నువ్వు తాగేదేమో గంజి నీళ్లు. నువ్వు కృతజ్ఞత కొడుకు పెట్టుకుని ఏం సాక్ష్యం చెప్తావురా? ఒకసారి ఆలోచించుకో, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందుకే ఇబ్బంది చెప్తున్నా. పడతావని. అలాగని నేనేం బాధపడతలేదు. ఆలోచించుకోమని చెప్తున్నాను. ఏదైనా మేలు జరిగితే కృతజ్ఞత కొడుకు పెట్టుకుంటారు. నీ ఇంట్లో ఏం మేలు జరిగిందని? ఏదో ఉత్సాహం వచ్చేసింది కృతజ్ఞత కొడుకు పెట్టేసుకోవడం ఏంట్రా? వెనక ముందు ఆలోచించుకోవాలరా ఏదైనా చేసే ముందు. లేదా మా లాంటి పెద్దలను అడగాలి. అందుకే నేను తింగర పనులు చేయకూడదురా సత్య. రే, ఈడేంట్రా బాబు అంత కోపంగా చూస్తున్నాడు? చూడు సత్తే, ఏదో ఆశీర్వదింపబడిన వాళ్ళం కాబట్టి చెప్పాం. రే బాధ పెట్టుకోకరా బాబు. లేనిపోంది సాయంత్రం సాక్ష్యులు ఈ విషయం చెప్తాడేంటి? అయ్య బాబోయ్. నాకు కూడా తెగ నవ్వు వచ్చేస్తుందిరా. ఇదంతా కళ. ఏంటి ఇలాంటి కళ వచ్చింది? అవును కదా, అయినా దేవుని నుండి నేను ఏ మేలు పొందుకున్నాను? ఇంకా నాలో ఏదో పాపం ఉన్నట్టుంది. అందుకే నాకు ఏ మేలు జరగలేదు. అయినా సరిగా ఆలోచించకుండా కృతజ్ఞత కోటం ఎందుకు పెట్టుకున్నాను నేను? నా దగ్గర చెప్పడానికి ఏ సాక్ష్యం లేదు. చాలా మంది చాలా సాక్ష్యాలు చెప్తున్నారు. నేను ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నా, ఒక్క మేలు కూడా పొందుకోలేదు. యేసు ప్రభు నమ్ముకున్న అందరూ ఆశీర్వదించబడుతుంటే నేనెందుకు ఇలా ఉండిపోయాను? రేపు ఏం చెప్పాలి సాక్ష్యం? స్థలం కొనుక్కున్నానని చెప్పనా? ఇల్లు కట్టుకున్నానని చెప్పనా? అనవసరంగా పెట్టుకున్నాను కోట. సరిగా ఆశీర్వదించబడలేను నేను. ఏ మేలు పొందుకోలేను నేను. ఎందుకు భక్తి చేయడం? దేవుని నామానికి అవమానం తేవడానికి తప్ప ఎందుకు పనికిరాదు నా జీవితం. ఎవరికి ఏం చెప్పడానికి ఒక సాక్ష్యం నా దగ్గర. ఏంటి డాడీ అలా ఉన్నారు? ఈ రోజు లేట్గా లేచారేంటి డాడీ? ఒంట్లో బాలేదా? ఏమీ లేదు నాన్న. నువ్వు రెడీ అయిపోయావా? స్కూల్కి వెళ్ళు. ఏమీ లేదు, త్వరగా స్కూల్కి వెళ్ళి టైం అయిపోతుంది. లేట్ డాడీ, మీరు ఏడుస్తున్నారు. నేనెక్కడ ఏడుస్తున్నాను? ఏం లేదు, ఏం కాదులే నాన్న, ఏం కాదు. నువ్వు వెళ్ళు, టైం అయిపోయింది కదా, వెళ్ళు. ఏమైందో చెప్పండి డాడీ, ప్లీజ్ డాడీ. ఏం చెప్పున్నాను? నేను చెప్పినా నీకేమర్థం అవుద్దురా? మనం యేసుప్రభుని నమ్ముకున్నాం. దేవుని నమ్ముకుని చాలా కాలం అయింది. కానీ మనకి ఏం మేలు జరిగింది? రేపు కృతజ్ఞత కూటం పెట్టుకున్నాం. ఆ కృతజ్ఞత కూటంలో ఏం సాక్ష్యం చెప్పాలి? ఏం సాక్ష్యం చెప్పాలో అర్థం కావట్లేదు. బాధగా ఉందిరా. మేలంటే ఏంటి డాడీ? మేలంటే ఏముంది? కొందరు చక్కగా ఇల్లు కట్టుకుని సాక్ష్యం చెప్తున్నారు, దేవుడు నాకు ఈ మేలు చేశాడని. కొంతమంది బంగారం కొనుక్కుంటున్నారు. చాలా దేవుని దగ్గర నుంచి చాలా పొందుకుంటున్నారు. కానీ మనకేంటో ఏమీ లేదు. ఇదిగో ఈ అద్దింట్లో ఉన్నాం. నీకా మంచి చదువు చదివించుకోలేకపోతున్నాను. ఏ మేలు పొందుకున్నారో మనం? ఇవన్నీ మామూలే గాని నన్ను నువ్వు స్కూల్కి వెళ్ళు. ఏం కాదు, ఏం కాదు, నువ్వు వెళ్ళు. ఏం చెప్పనులే సాక్ష్యం. ఏం చెప్తాను? చెప్తే ఏమీ లేదు కదా.
బైబిల్ ఇక్కడ చదువుతున్నారేంటి? ఇలా ఇచ్చండి. ఏంటి ఇక్కడ చదువుతున్నారు? ఏంటమ్మా? చదువుకుంటా చాట్ను చదువుకోండి. ఎక్కడ పడితే అక్కడ చదువుతారేంటి? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఏసని నమ్మితే దీవించబడాలి కానీ ఇలా ఉన్నారేంటి అని నవ్వరా? తీసి బైబిల్ లోన్ ఎట్టేసుకోండి. వద్దు, బయట చదవద్దు మీరు. ఎవరు చెప్పారమ్మా బైబిల్లో లేని బోధలు? ఈ దొంగ బోధలు ఎవరు చెప్పారు? ఇది కదమ్మా, ఇది కదా. ఎలా రా, కూర్చో, నీకు వివరంగా చెప్తా. నీది కదమ్మా తప్పు, నీది కాదు. సమాజంలో నేటు దైవజనులు బోధిస్తున్న బోధ నిన్ను ఈ రోజు ఎలా ప్రశ్నించేలా చేసింది. తెల్ల వెంట్రుకల్ని నల్లగా మారుస్తామని, పొట్టోళ్ళని పొడుగ్గా చేస్తామని, రాలుతున్న వెంట్రుకలను ఆపేస్తామని సాతాను బోధన తీసుకొచ్చి దేవుని బోధగా సమాజంలో సంచరిస్తున్నాయి. ఈ బోధన ఎలా తయారు చేస్తున్నాయి? కోపంగా మాట్లాడుతున్నారని ఏమనుకోకమ్మా. ఇల్లు కట్టడం మేలు, పొలం కొనడం మేలని నేటి సంఘంలో ఇలాంటి అబద్ధపు బోధలు వాడుకగా మారిపోయి. అవన్నీ బైబిల్ బోధలు కాదు, అవన్నీ దీవెనలని బైబిల్ చెప్పలేదు నానా, చెప్పలేదు. రక్షణే భాగ్యమని, పరలోకమే స్వాస్యమని మన బైబిల్ చెప్పింది నానా, మన బైబిల్ చెప్పింది. దేవుడు మనల్ని ధనవంతులుగా మారమనలేదు, ఇదిగో బుద్ధిమంతులుగా మారమన్నాడు. అది ఈ నేడు సమాజానికి తెలియదులే. మనం ఈ భూమి మీద సామంతులుగా ఉండడం ఆశీర్వాదం కాదు, సాత్వికులుగా మారడమే గొప్ప ఆశీర్వాదం, చాలా గొప్ప ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే అది. ఇవి నేర్చుకోవాలి. ఇప్పుడు ఇవి నేర్పించట్లేదు బోధకులు. ఇప్పుడు ఈ సమాజంలో ఇవి నేర్పించట్లా. కార్లు కొనుక్కోవటం గొప్ప ఆశీర్వాదం, ఇల్లు కట్టుకోవటం గొప్ప ఆశీర్వాదం, స్టేర్ మీద స్టేర్ వేయడం గొప్ప ఆశీర్వాదం, సైట్లు కొనుక్కోవటం గొప్ప ఆశీర్వాదం అని చెప్తున్నారు. ఇదో ఇదే 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 క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి తీసుకెళ్లిపోయింది. నువ్వు గృహం కట్టుకోవడం ఆశీర్వాదం కాదు, నువ్వు విశ్వాస గృహం కట్టుకోవడం ఆశీర్వాదం. పొలాలను స్థలాలను కొనడం ఆశీర్వాదం కాదు, నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడమే ఆశీర్వాదం. కూర్చుకునేవాడు కాదు క్రైస్తవుడు, ప్రభు కోసం సమస్తము ఖర్చు చేసేవాడు క్రైస్తవుడమ్మా. ఒకప్పుడు భయంకరమైన తాగుపోతున్నారు, కానీ ఇప్పుడు క్రీస్తు సాక్షిని. నా గుడ్డలు మురికివే కాని నా హృదయాన్ని దేవుడు తెల్లగా మార్చారు. పట్టజాలంత ఆనందం దేవుడు నాకు ఇచ్చాడు. ఎక్కడైనా ఏమైనా ఏ చోటైనా సరే ఈ గ్రంథాన్ని గర్వంగా చదువుతాను, ఎందుకంటే నా జీవితాన్ని మార్చిందమ్మా, నా జీవితాన్ని మార్చింది. నిన్నెవరు అడిగినా ధైర్యంగా చెప్పు, జీవితాన్ని మార్చే గ్రంథం ఇది. ఈ బైబిలు రక్షణ కోసం పట్టుకోవాలి, మన పాప విమోచన కోసం పట్టుకోవాలి. ఈ గ్రంథం నా పాపాలన్నీ కడిగేసి ఇదిగో ఆ పరలోక రాజ్యానికి సిద్ధపరిచింది, ఆ పరలోక రాజ్యానికి సిద్ధపరిచింది. నన్ను పరిశుద్ధిగా చేసింది. నేను ఈ బైబిల్ పట్టుకున్నది, క్రీస్తుని వెంబడిస్తున్నది ఈ చెత్త కాగితాలు ఏరుకునే నన్ను లక్షాధికారం చేస్తాడని కాదమ్మా, ఈ లోకంలో పరిశుద్ధంగా జీవింపజేసి ఆ పరలోక రాజ్యాన్ని చేరుస్తాడని ప్రభు నమ్ముకున్నాను. ఆ క్రీస్తుని డాడీ, రేపు కృతజ్ఞత కూటంలో మీరు సాక్ష్యం చెప్తారా లేక నన్ను చెప్పమంటారా? ఏమైందన్నా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అవును డాడీ, ఏసే చేసిన మేలులు మీరు చెప్తారా లేక నన్ను చెప్పమంటారా? ఏమైందటి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అవును డాడీ, ఇంతవరకు అమ్మని త్రాగేసి వచ్చి కొట్టేసేవారు, ఇప్పుడు త్రాగడం మానేశారు. అదేసే చేసిన మేలు కదా. అప్పుడు మీరు అమ్మని నన్ను బూతులు తిట్టేవారు, బూతులు మానేశారు. అదేసే చేసిన మేలు కదా. చెప్పండి డాడీ. అప్పుడు మీరు అసలు మమ్మల్ని పట్టించుకునేవారే కాదు, ఈరోజు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు. ఇది మేలు కదా.
ఏసే చేసిన మేలులు అంటే ఇల్లు కట్టడం, డబ్బులు సంపాదించడం కాదు డాడీ. పాపాన్ని విడిచి పరిశుద్ధులుగా మారడం. ఇంత గొప్ప మేలు ఏసే మన ఇంట్లో చేస్తే ఏమీ చేయలేదంటున్నారేంటి డాడీ? చెప్పండి. సాక్ష్యం మీరు చెప్తారా లేక నన్ను చెప్పమంటారా? చెప్పండి డాడీ. ఇంకా ఆలోచిస్తున్నారేంటి? చెప్పండి. పర్లేదురా నాన్న. లేదు బాబు, నేనే చెప్తాను. నీ ద్వారా ఆ యేసయ్య ఎన్ని మేలులు చేశారో నాకు బాగా అర్థమైంది. నాకు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పు. నేనే చెప్తున్నాను సాక్ష్యం. సరే, బుక్స్ లోపలెట్టేసే. ఇదంతా శుభ్రం చేద్దాం. రేపు ప్రార్థన కదా.